ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ అధిక మాసం మేళ. ఫ్లాట్ 6.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ ఆర్నమెంట్స్ పైన. త్వరపడండి, ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. హైదరాబాద్లోని పాత బస్తీలోని సాధారణ ఇంట్లో ఉండే నరహరిరావును చూసిన ఏసీబీ అధికారులు కొద్ది మొత్తంలో సంపద లభిస్తుందని అంచనా వేశారు. కానీ ఇంట్లోకి వెళ్లి చూస్తే ఎక్కడ చూసినా 500 నోట్ల కట్టలే కనిపించడంతో నిర్ఘాంతపోయారు. వెంటనే లెక్కింపు చేపట్టిన అధికారులు ఏకంగా 1,54,00,000 ఉన్నట్లు గుర్తించారు. బ్యాంకు ఖాతాలను పరిశీలించిన ఏసీబీ కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు తేల్చారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉండడంతో నరహరిరావుకు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. పాత బస్తీలోని ఒక సాధారణ నివాసం. తెరిచి చూస్తే కళ్లు బైర్లు కమ్మే అంతులేని సంపద వెలుగు చూసింది. రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్, భూమి రికార్డుల విభాగంలో మల్టీజోన్ 2 ఉపసంచాలకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుంకరి నరహరిరావు ఇంట్లో ఏసీబీ జరిపిన సోదాల్లో అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. నరహరిరావు బెడ్రూంలోని బీరువా, దానిపై ఉన్న కబ్బోర్డులను తెరిచిన ఏసీబీ అధికారులు షాక్కు గురయ్యారు. అందులో గుట్టలు గుట్టలుగా 500 నోట్ల కట్టలు పేర్చి ఉన్నాయి. ఇల్లంతా వెతికిన అధికారులకు ప్రతి మూలన నోట్ల కట్టలే దర్శనమిచ్చాయి. వెంటనే కౌంటింగ్ మిషన్లను రప్పించి అర్ధరాత్రి వరకు లెక్కించగా నగదు రూపంలోనే ఏకంగా 1,54,00,000 ఉన్నట్లు తేల్చారు. ఒక ప్రభుత్వాధికారి ఇంట్లో ఇంత భారీ మొత్తంలో నగదు పట్టుబడ్డం ఏసీబీ చరిత్రలోనే ఇది మొదటిసారని అధికారులు పేర్కొన్నారు. బంగారం, వెండితో పాటు కీలక పత్రాలు బహిర్గతమయ్యాయి. నగదు కట్టలే కాకుండా భారీగా అక్రమాస్తుల్ని గుర్తించారు. వాటి మొత్తం అధికారిక విలువ 13,05,00,000గా లెక్కగట్టారు. అయితే ఆయన ఆధీనంలోని స్థిరాస్తులన్నీ హైదరాబాద్ శివార్లలోని ప్రైమ్ లొకేషన్లలో ఉండడంతో బహిరంగ మార్కెట్లో వాటి విలువ 100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. నారాయణగూడలోని సర్వే భవన్లోని కార్యాలయంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.